యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మధుర అంటే ఆకలికి తట్టుకోగలదేమో కానీ పాపం పసిబిడ్డ ఎలా తట్టుకోగలదు? అయ్యో పాపం. పాలు పాపకి తాగిస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది కదా. వద్దు, నా బిడ్డకి ఆ పాలు తాగించొద్దు. ఏ పాలే కదా, తాగిస్తే ఏంటి? అది 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 ఏది చెప్పు. అది పాపకి పాలు పడవు. పాలు పడని బిడ్డ. మరి ఇంతకాలం తన ఆకలి ఎలా తీర్చావు మధు? నీకెందుకు? నా బిడ్డకు ఆ పాలు మాత్రం తాగించొద్దు. ఎందుకు తాగించొద్దు? పాపకి ఆకలేస్తుంది, పాలు తాగుతుంది. లేదు, ఆ పాలు ఇవ్వండి, వాటిని నేనే తాగాలి. ఇవ్వండి. ఏంటి మధుర ఇలా అంటున్నావు? అసలు నువ్వు తల్లివేనా? తల్లి కడుపు మార్చుకునైనా బిడ్డ ఆకలి తీరుస్తుంది అంటారు. మరి నువ్వేంటి? పాపకి పట్టాల్సిన పాలని కూడా నువ్వే తాగుతానంటున్నావు. చైత్ర, మాటలు అనవసరం. వెళ్ళు, పాలు పట్టు. మధు, తప్పుకో. పాప పాలు తాగాల్సిందే. చైత్ర, నువ్వు కానీ. వద్దు వద్దు, ఈ పాలు నా పాపకి తాగించొద్దు. ఏ ఎందుకు తాగించకూడదు? పాప పాలు తాగాల్సిందే, ఇటివ్వు. వద్దు. అరే వద్దు, ఈ పాలు తాగించి నా పాపను చంపొద్దు. చంపడమా? అర్రే, పాపకి పాలు పడతామంటే చంపొద్దు అంటున్నావేంటి? ఆ పాలల్లో విషం కలిసింది. ఏం మాట్లాడుతున్నావు మధుర? ఆ పాలు తీసుకొచ్చింది నేనే. దాంట్లో నేనేమి నువ్వు కలపలేదు, నేనే అందులో విషం కలపమని చెప్పాను. నా బిడ్డ కోసం మిమ్మల్ని విడదీయాలని చూశాను. ఇప్పుడు నా బిడ్డకి ఈ పాలు తాగిస్తానంటే నేనెలా ఉండగలను? వద్దు చైత్ర, ప్లీజ్. మధుర, ఈ పాలు నువ్వు విషం కల్పమని చెప్పిన పాలు కాదు. నీ వెనకున్న కుట్రేంటో తెలుసుకుందామనే పాపని ఇలా అడ్డు పెట్టుకున్నాం. ఆ పాలు మంచివే, ప్రశాంతంగా తాగించు. హాస్పిటల్లో ఆపరేషన్ జరగాలిగా. మళ్ళీ ఆపరేషన్కి 6 గంటల ముందు నుంచి ఏమీ ఇవ్వకూడదు. ఇప్పుడే తాగించు. ఆపరేషన్ ఏంటి విరాజ్? ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. ఈ రాత్రికి పాపకి ఆపరేషన్ జరుగుతుంది.
విరాజ్, నన్ను క్షమించు విరాజ్, నన్ను క్షమించు. మధు నన్ను ఒక్క మాట అడుగుంటే ఇంతవరకు వచ్చేదే కాదు కదా. నీ నుంచి దూరంగా వెళ్ళాక మళ్ళీ జీవితంలో నీకెదురవ్వకూడదని అనుకున్నాను. కానీ మీ హంస అత్తయ్య ఈ విషయం చెప్పి పాపకి ఆపరేషన్ చేయిస్తాను అని చెప్తే ఎక్కడో నువ్వు నన్ను కాదన్నావన్న ద్వేషంతో నీ మీద ఈ నింద వేసి మీ బంధాన్ని తెంచాలని చూశాను. నా పైన హత్యా ప్రయత్నం చేసిందని నేరం మోపి చైత్రని జైలుకి పంపించాలనుకున్నాను. ఇదంతా ఆ హంస చేసిన కుట్రే విరాజ్, ఆవిడ కుట్రే. ఈ నిజం బయటపడితే పాపని కూడా బ్రతకనివ్వమని వార్నింగ్ ఇచ్చారు విరాజ్. కానీ ఇప్పుడు మీ ఇద్దరి ఎదురుగానే నిజం చెప్తున్నాను. ఇదంతా చేసింది ఆ హంసే విరాజ్, ఆ హంసే. థ్యాంక్ యూ మధు, కనీసం ఇప్పటికైనా నిజం చెప్పినందుకు. పాపం తీసుకో, హాస్పిటల్కి వెళ్దాం. ఐఎమ్ సారీ చైత్ర. నీ బిడ్డ ప్రాణాల కోసం నువ్వున్న పరిస్థితుల్లో ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు. అన్నీ బాగున్నా కానీ వాళ్ళ గుణం బాగోలేక కొందరు మా బంధాన్ని వేరు చేయాలని చూస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే నువ్వు చేసింది పెద్ద తప్పేం కాదు మధుర. నువ్వు తప్పు చేసావేమో కానీ ఒక తల్లిగా ఏ తప్పు చేయలేదు. వెళ్ళు, పాప ప్రాణానికి ఏమీ కాదు. నీ బిడ్డకి విరాజ్ తండ్రి అన్నావు కదా, ఆ తండ్రిలాగే నా కన్నయ్య నీ బిడ్డకి రక్షగా ఉంటాడు. టైం అవుతుంది, పద వెళ్దాం. కన్నయ్య జాగ్రత్త. పద. వెళ్ళొస్తాం చైత్ర. ఇదంతా ఆ హంస చేసిన కుట్రే విరాజ్, ఆవిడ కుట్రే. మధుర భోజనం చేయలేదని ఈ పాలు తనకివ్వమని పంపించారు. హంస, స్మైలీ, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని విడదీయడం మీ వల్ల కాని పని. ఛీ! మీరు ఇంకెప్పటికీ మనుషుల్లా మారతారు? ఏంట్రా అది? ఏం జరిగిందని తన్ను అడిగితే నువ్వు చెప్తానంటున్నావు. నీకు తెలుసా అసలు ఏంట్రా ఇదంతా? ఈ ఇంటి నుంచి చైత్రని బయటికి పంపించడానికి, శాశ్వతంగా మా ఇద్దరి బంధాన్ని తెంచేయడానికి ఈ ఇంట్లో వాళ్లే పన్నిన పన్నాగం, చేసిన కుట్ర ఇదంతా. ఏంటి విరాజ్ నువ్వు అనేది? అవునన్నయ్య, కోర్టు మాకు టైం ఇవ్వగలిగింది గాని ఎప్పటికీ విడాకులు ఇవ్వలేదని తనకి అర్థమైపోయింది. అందుకే ఈ కుట్రకి తెరలేపింది. ఎవరి గురించి నువ్వు చెప్తుంది? చెప్పరా, ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు? తనెవరో కాదన్నయ్య,
హంస అత్తయ్య, హంస అత్తయ్య, హంస అత్తయ్య, హంస అత్తయ్య. అత్తయ్య అత్తయ్య చేయటం ఏంట్రా? అవునన్నయ్య, తను సీతారత్నం గారి మీద పెంచుకున్న పగని చైత్ర జీవితం మీద ప్రదర్శించాలని మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. తన ఆ ప్రయత్నంలో భాగంగానే చైత్ర జీవితంలో నుంచి నన్ను దూరం చేయాలని చూసింది. తను చేసిన ప్రయత్నాలేవి వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు తన దృష్టి మధుర మీద పడింది. తన అవసరాన్ని తెలుసుకుని తన బిడ్డకి గుండె ఆపరేషన్ చేయిస్తాను అని ఎమోషనల్గా తనని ఒప్పించి ఇక్కడికి రప్పించింది. మధురతో నాకున్న పరిచయాన్ని వాడుకుని దాన్ని రిలేషన్షిప్ అని అందరినీ నమ్మించింది. ఆ పసిబిడ్డని అడ్డం పెట్టుకుని ఇంట్లో ఇంత హై డ్రామా నడిపించింది. ఇదంతా కేవలం చైత్రను నన్ను శాశ్వతంగా విడదీయడానికి చేసిన కుట్ర. అవును ఆనంద్ గారు, హంస గారే నన్ను ఇక్కడికి పంపించి నాతో ఇదంతా చేయించారు. విరాజ్కి నాకు మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరే రిలేషన్షిప్ లేదు. ఈ మాట నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అది ఇంత పని చేసిందా? అత్తయ్య చాలా పెద్ద తప్పు చేసింది విరాజ్. ఇది మన కంటికి మాత్రమే తప్పుగా కనిపిస్తుందన్నయ్య. ఇంట్లో ఎవరికీ ఇది పెద్ద తప్పుగా కనిపించట్లేదు. ఎందుకంటే చైత్రని అంగీకరించే మనసు ఇక్కడ ఎవ్వరికీ లేదు. అందుకే అన్నయ్య, అత్తయ్య చేసిన తప్పుని కూడా తప్పు లేదని సమర్థించాలని చూస్తున్నారు. ఇలా సమర్థిస్తూ ఇంకా ఎన్ని తప్పులు చేస్తారో చూడాలి. అంతేగాని వీళ్ళని ఎప్పటికీ మార్చలేం. చిచి, దీనికి ఇంత ముదనష్టం బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? వంశాన్ని భ్రష్టు పట్టిస్తోంది. దీని మొహం మండ. పోనీలేండి అత్తయ్య గారు, తనేం ఆలోచించి ఇలా చేసిందో వదిలేయండి. ఏంటి గోమతి వదిలేసేది? విషం బయటపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే అనవసరంగా చైత్ర జైలు పాలయ్యేది. పాపం, ఏం తప్పు చేసిందని ఈ పిల్ల మీద అంత కక్ష కట్టింది? చిచి, తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతోంది. ఏంటిలా రివర్స్ అయింది? నేనేదో ఆ చైతన్య బురికంపం ఎక్కిద్దామని స్కెచ్ చేస్తే క్లైమాక్స్ లో అసలు ఈ ఊహించని ట్విస్ట్ ఏంటి? ఇంత గ్యాప్లో తప్పించుకున్నాను కానీ లేదంటేనా పంచపడి పళ్ళు రాలిపోయేవి. అయినా నా దరిద్రం కాకపోతే ఏంటిది? దానికి బతికే లేకుండా చేద్దామని సవాల్ విసిరి చివరికి అమ్మయ్యా బతికి బయటపడ్డాన్రా దేవుడా అని సరిపెట్టుకొని సంబరపడాల్సొచ్చింది. స్మైలీ
చైత్ర, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు చైత్ర. హంస పిన్ని ఇలాంటి పని చేసిందనంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఏమనుకోకు చైత్ర, తన మాటలు నమ్మి ఆ వీడియో చూసి నిజంగా నువ్వే ఏదో చేసావని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. అనవసరంగా రచ్చ చేశాను. అసలు అసలు పిన్ని ఇలాంటి పని ఎందుకు చేసిందో కూడా నాకు అసలు అర్థం కావడం లేదు. చైత్ర, ఏంటిది? ఏంటిదంతా? రావే చెప్తా. నేనే చేశాను చైత్ర. ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనే చేశాను. పళ్ళు రాళ్ళు కొడతానే. ఇంకొక మాట మాట్లాడావంటే చెత్త మొహందానా. ఇంకా ఎందుకు నా ముందు నీ దిక్కు మాలిన నటన? కుక్కతో ఒక వంకర అని నీ బుద్ధి ఎప్పటికీ మారదు అని ఊహించినట్టే చాలా బాగా నిరూపించావు. నటించడం ఏంటి చైత్ర? అబ్బా, ఇదే వద్దు అంటున్నా. అనవసరంగా చిరాకు తెప్పించావనుకో చంపేస్తా. నీలో మార్పు రావడం నిజం, కానీ ఆ మార్పు కూడా నీ వ్యక్తిత్వం లాంటిదే. నిలకడలేని వ్యక్తుల గురించి మాకెప్పుడో తెలుసు. మారినట్టు మాయ చేస్తున్నావని నీ ప్రతి అడుగులోనూ మాకు తెలిసిపోతూనే ఉంది. అది నీకు బోధపడక ఇప్పటి వరకు నీ చెత్త పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చావు. ఏంటే దొరికిపోయేసరికి ఒళ్ళంతా మండిపోతున్నట్టుగా ఉందా? అయినా ఇలాంటి బతుకు శాశ్వతం కాదు అని నిన్న కూడా నీకు గుర్తు చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు మారతావన్న నమ్మకంతో కాదు, నువ్వు మారాలన్న ఆశతో. కానీ ఆ ఆశని కూడా శాశ్వతంగా చంపేశావు. అసలు ఆడదానిగా నువ్వు ఎలా పుట్టావో అని అసహ్యం కలుగుతోంది నువ్వు చేసే పనులకి. నా కన్నయ్యని నన్ను విడదీయడానికి ఒక ఆడదాని బ్రతుకుని ప్రాణాన్ని బలి తీసుకోవాలనుకున్న నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పలేదే. నిన్ను చైత్ర వద్దు విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు ఆడిన ప్రతి ఒక్క నాటకము మాకు తెలుసు. ఆ రోజు మల్లెపూలతో మమ్మల్ని తలదించుకునేలా ప్లాన్ చేసినప్పుడే నీ గురించి అంతా అర్థమైంది. కానీ నీ దరిద్రం ఏంటంటే ఆ ప్లాన్ నీకే రివర్స్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే కిచెన్లో నుంచి నువ్వు పాలు తీసుకొచ్చి నా చేత ఒక పాపం చేపించాలని చూసావే, అప్పుడు పూర్తిగా విషయం ఏంటో అర్థమైంది. అయినా నేను నీ ముందు బయటపడలేదు. ఎందుకు? నిజమేంటో బయట పెట్టడానికి. అందుకే నువ్విచ్చిన పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాను. పాపం చాలా సంబరపడిపోయి ఉంటావు. చైత్రని ఉరికంబం ఎక్కించబోతున్నాను, ఇంకే ఉంది జీవితంలో గెలిచేశాను అని. ఓసై పిచ్చి మొహందానా, ఒకరి కీడుని కోరుకున్నప్పుడే నువ్వు ఓడిపోయావని అర్థం. ఇంకంటే నువ్వు గెలిచేది. చూడు, నువ్వు నా ప్రాణం తీయాలని చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అని నాకు బాగా తెలుసు. అయినా నువ్వేదో చేస్తావని నేనేం భయపడ్ను. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం నా కన్నయ్యని విడిచి ఎక్కడికి వెళ్ళదు. నీలాంటి వాళ్ళు ఎందరొచ్చినా మా ఇద్దరిని విడదీయలేరు. ఇక నీ నాటకాలన్నీ కట్టిపెట్టి బుద్ధిగా వెళ్ళి మొగుడితో కాపురం చేసుకో. నీ బతుకుకి ఒక విలువైన దక్కుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలతో టైం వేస్ట్ చేసుకోకు. నాకు పిచ్చి డ్రామాలా? మరి మీరు చేసినవేంటి? డ్రామాలు కాదా? వాళ్ళ దగ్గర విగ్రహం లేకపోయినా ఉన్నదని నన్ను నమ్మించి వేషాలు వేసి నాటకాలు ఆడింది ఎవరు? మీరు కదా? విగ్రహం పేరుతో నన్ను నమ్మించి
చిత్రహింసలకి గురి చేశారు. లేని విగ్రహం కోసం నాకు నరకాన్ని చూపించారు. నన్ను నమ్మించి వెర్రిదాన్ని చేసి ఆడించారు. చావుని కళ్ళ ముందు చూపించారు. అలాంటి మిమ్మల్ని అంత సులభంగా ఎలా వదులుతాననుకున్నారే?